హలో గైస్, మరి చూసుకుంటే ఫంక్షన్ ఇంకా జరుగుతుంది, ఆ ఈవెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ మనకి సర్ప్రైజ్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 సాంగ్స్ మన బయటకు వచ్చినాయి. ఒకటి మసా మసా వీడియో సాంగ్ వచ్చేసింది. ఆ వీడియో సాంగ్ కూడా ఏదో ఆర్టిఫిషియల్గా లేకపోతే గ్రాఫిక్స్ లాగా విఎఫ్ఎక్స్ లాగా ఎక్కడా లేదు. మళ్ళీ అది మేకింగ్ వీడియోలో కూడా లేదనమాట. ప్యూర్ స్టఫ్ అయితే మనం దించేశారు లాస్ట్ మూమెంట్లో. మసా మసా వీడియో సాంగ్ అయితే రిపీట్స్లో పడుతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆ చరణ్ గారిది ఏ కష్టం అయితే పడ్డారో, ఏదైతే ప్రతి మూమెంట్ ఎంత బాగా చేశారో, సో కుస్తీ అవడానికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈజీ కాదు అని చెప్పే ప్రయత్నమే ఈ సాంగ్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆడియో సాంగ్ విన్నప్పుడు ఏదో నార్మల్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇక్కడ చూసేపాటికి వీడియో సాంగ్లో కొన్ని విజువల్స్ కూడా మనకు లీక్ చేశారు గైస్. చరణ్ గారు అయితే నిజంగా ప్రాణం పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఫెంటాస్టిక్ అనిపించింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా ఆ సాంగ్ లిరిక్స్ అంతా కూడా కనెక్ట్ అవుతూ వెళ్తుంది. చాలా బాగుంది. అయితే ఇది ఒకటే కాకుండా మనకి ఇంకొక సాంగ్ కూడా మనకి రిలీజ్ చేశారు. సో అది బ్యాక్గ్రౌండ్లో వస్తుందంట. ఏఆర్ రెహమాన్ గారు ఆ కన్సర్ట్లో రిలీజ్ చేశారనమాట. సో టోటల్గా 2 సర్ప్రైజులు అయితే పడ్డాయి గైస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ వర్త్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్లు పెట్టడం కాదు, పెట్టేటప్పుడు ఏదో ఒకటి కొంచెం కంటెంట్ బయటకు ఇవ్వాలి, నేను ఇదా అనుకుంటున్నాను. బట్ సర్ప్రైజింగ్గా వాళ్ళైతే మన కోసం 2 కంటెంట్లు అయితే బయటకు వదిలేరనమాట. మా సమస్య సాంగ్ మళ్ళీ చూస్తున్నా. సో చాలా పర్ఫెక్ట్ అనిపించింది. విజువల్స్ కానీ అదంతా కూడా సాంగ్ లిరిక్స్ కానీ చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇయర్ ఫోన్స్లోనే ఈ రకంగా ఉంటే రేపు పొద్దున డాల్బీ అట్మాస్ ఆ స్పీకర్స్లో ఎట్లా ఉంటుంది, ఇంకా దమ్ములు ఎదురుతాయేమో. సో నేనైతే చాలా వెయిటింగ్. దాంతోపాటు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా చాలా సోల్ఫుల్గా ఉంది గైస్. సో మంచిగా అంటే ఒక ఎమోషనల్ మూమెంట్, ఒక డౌన్ఫాల్ని ఎలా చూపించాలి, సో డౌన్ఫాల్ అయిన పర్సన్ మళ్ళీ ఎలా లెగుస్తాడు, సో మొత్తం హాలీవుడ్ లెవెల్ రేంజ్ అనమాట ఆ సాంగ్. సో దాని గురించి ఇంకా మాట్లాడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఈవెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకేమైనా సర్ప్రైజ్లు ఉన్నాయా అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 సాంగ్స్ అయితే మనకు వదిలేశారు కాబట్టి నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ గైస్. ఆ హైప్ మీటర్ ఏదైతే ఉందో ఒక్కసారిగా లెగిసిపోయింది. సో ఇంకా నాకు తెలిసి 2 రోజులు కూడా ఈ 2 సాంగ్స్ ఫుల్గా తిప్పుతారు. ఇంక అందరూ కూడా ఫెంటాస్టిక్గా పడింది. కరెక్ట్ టైంలో దించారు నాకు అడిగితే. సో నిన్న మొన్న ఎప్పుడు ఐపీఎల్ టైంలో దించుంటే మళ్ళీ కొంచెం డైవర్ట్ అయ్యేవారేమో. బట్ ఇప్పుడు దించడం ఏంటంటే అందరూ ఖాళీగా ఉన్నారు, సో వాళ్ళకి ఏంటంటే కంటెంట్ లేదు. బట్ ఇప్పుడు ఈ సాంగ్స్ అనేది వాళ్ళకి ఒక కంటెంట్ అవుతుంది. బాగా అనిపించింది గైస్. మరి మీకేమనిపించింది అంటే కామెంట్స్లో చెప్పండి.